చేపల పులుసు టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు హిమాలయన్ వన్. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి చేపల కూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు బాగుంటుంది. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చేప ముక్కలు వాష్ చేసేటప్పుడు ఉప్పు వేసి బాగా ఒండ్రు పెట్టి కడిగినట్లయితే నీచు వాసన రాకుండా ఉంటుంది. చేప ముక్కలన్నిటిని వేసిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇది కారం తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. కారంగా ఎక్కువగా తినేవాళ్ళు 3 స్పూన్లు, మీడియంగా తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని గట్టితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ స్టేజ్లో మాత్రమే గట్టి పెట్టి తిప్పుతాము. పులుసు వేసిన తర్వాత అయితే ఇంకా మనము చేపల కూరని అయితే గట్టి పెట్టి తిప్పము. ఒకవేళ అలా తిప్పితే కనుక మనకి చేప అనేది ముక్కలు అయిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసును మనం చేపల కూరలో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చేపల కూర కుక్ అయిన తర్వాత ఇంక చివరిగా మామిడికాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీ దగ్గర మామిడికాయ కనుక లేకపోతే కనుక కొంచెం చింతపండు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. పులుపుని బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోండి. మనకి చేపల పులుసు ఇలాగా మనం క్లాత్తో ఈ విధంగా గిన్నె పట్టుకుని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి చెదురవ్వకుండా ఉంటాయి, అంటే ముక్కలు అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగానే మాత్రమే మనం తిప్పుకోవాలి చేపల పులుసు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి తీస్తే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేప ముక్కలు చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో పులుసు అనేది చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.